దావీదు అంటే దేవునికి ప్రియుడు. దేవునికి దేవుని యొక్క హృదయాన్ని తెలుసుకొని చిత్తానుసారంగా ప్రవర్తించాడు. మనుషుల హృదయం మనకు తెలియదు. ఈ మనసులో ఏం మాట ఉందో నా మనసులో ఏం మాట ఉందో మీకు తెలియదు. కానీ దేవుని హృదయం తెలుసుకున్నాడు హృదయానుసారం. యేసయ్య అన్నాడు, దావీదు నా హృదయానుసారుడు. అంటే నేను ఎలాగైతే ఆలోచిస్తానో, ఎలా ప్రవర్తిస్తానో అలాగే ఆలోచించి ప్రవర్తించేవాడు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దావీదు యొక్క జీవితంలో ఆయన యెషయా కుమారుడు. యెషయా కుమారులలో 8వ వాడు, చిన్నవాడు. యెషయా కుమారులలో 8వ వాడు, చిన్నవాడు. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 12, 13, 14 చదువుతున్నాం. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 12, 13, 14 వచనాన్ని చదువుతున్నాం. 17, 12, 13, 14 చదువుతాను. మీకు చెప్తున్నాను. చూడండి, 17వ అధ్యాయంలో ప్రభు దావీదు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి దావీదు యూదా బెత్లెహేము వాడరు, ఎఫ్రాతీయుడైన యెషయా అనువాని కుమారుడు. దావీదు యూదా బెత్లెహేము వాడరు, ఎఫ్రాతీయుడైన యెషయి అనువాని కుమారుడు. యెషయికి 8 కుమారులు ఉండేది. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై ఉండెను. అయితే యెషయి యొక్క 3 పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంటను పోయి ఉండేది. యుద్ధమునకు పోయిన అతని కుమారుడు పేర్లు ఏమనగా, జ్యేష్ఠుడు ఎలియాబు, 2వ వాడు అభినాదాబు, 3వ వాడు షమ్మా, దావీదు కనిష్ఠుడు. పెద్దవారైన 3 సౌలు వెంటను పోయి ఉండేది. కానీ దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు వద్దకు తిరిగిపోవచ్చు వచ్చుచూ. ఆ ఫిలిష్తీయులు ఉదయమున సాయంత్రం నాకు బయలుదేరుచు 40 దినములు నన్ను తాను అగుపరచు వచ్చాను. ఇదండి మరి దావీదు ఎఫ్రాతా గోత్రానికి చెందినవాడు. ఎఫ్రాతా గోత్రానికి చెందినవాడు. మరి యెషయా యొక్క కుమారుడు. యెషయా యొక్క కుమారుడు. ఆయన కుమారుల్లో కనిష్ఠుడు, 8వ వాడు కనిష్ఠుడు. అంటే ఈయన వాళ్ళ అన్నలు యుద్ధానికి వెళ్తే ఆ యుద్ధ భూమికి వెళ్ళి వస్తూ ఉండేవాడు. వెళ్తా ఉండేవాడు, వస్తూ ఉండేవాడు. వెళ్ళి వచ్చేటప్పుడు వాళ్ళ అన్నకు కావాల్సిన సహాయాన్ని అందించేవాడు. వాళ్ళ అన్నకు కావాల్సిన సహాయాన్ని అందించేవాడు. అంటే దావీదుకి వాళ్ళ అన్నలతోటి ఎలాంటి సంబంధం ఏర్పడింది అంటే, యుద్ధం చూసే అవకాశం ఏర్పడింది. యుద్ధ భూమికి వెళ్ళి యుద్ధాన్ని చూసే అవకాశం ఏర్పడింది. ఎందుకంటే వాళ్ళ నాన్న ముసలివాడు కాబట్టి దావీదుని ఎప్పుడు కూడా వాళ్ళ అన్నల దగ్గరికి మరి చూసి రావడానికి పంపించేవాడు. మరి ఆ క్రమంలో ఒకరోజు దావీదు యెషయా కుమారుడు దావీదు పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలు ఒక తూమెడును, ఈ 10 రొట్టెలు తీసుకొని దండులో ఉన్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పోము, మరియు ఈ 10 చుండుగడ్డలు తీసుకుని పోయి వారి సహస్రాధిపతికి నీ సహోదరులు క్షేమంగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకొని వారి వద్ద నుండి ఆనవాళ్ళు కూడా తీసుకొని రమ్మని చెప్పి పంపివేశాను. దావీదు వాళ్ళందరూ యుద్ధంలో ఉన్నారు. యుద్ధంలో ఉంటే ఒక తూమెడు గోధుమలను వేయించి వాళ్ళ సహోదరులకు మరి 10 రొట్టెలు తీసుకొని 10 చుండుగడ్డలు తీసుకొని దావీదు బయలుదేరి వెళ్ళాడు.
నేను ఒక ప్రశ్న అయిపోతా ఉన్నాను. దావీదు అన్నలకు ఏమిచ్చాడు? దావీదు అన్నలకు ఏమిచ్చాడు? సహస్రాధిపతికి ఏమిచ్చాడు? దావీదు వాళ్ళ అన్నలకు ఏమిచ్చాడు? సహస్రాధిపతికి ఏమిచ్చాడు? చెప్పండి. వాళ్ళ అన్నలకేమో 9 గోధుమలు 10 రొట్టెలు తీసుకెళ్ళిచ్చాడు. సహస్రాధిపతికి ఏమో 10 జున్నుగడ్డలు తీసుకెళ్ళి ఇచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. చదవాలి. 10 జున్నుగడ్డలు తీసుకుని వెళ్ళించాడు. అంటే సౌలును మారును ఇశ్రాయేలీయులందరూ ఏలా లోయలో ఫిలిష్తీయులతో యుద్ధం చేయుచుండగా దావీదు ఉదయం లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులు తీసుకుని యెషయా తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయాను. అంటే వాళ్ళ నాన్నగారి మాట విని మరి దావీదు యుద్ధానికి వెళ్ళాడు. ఆ గొర్రెల మొత్తానికి అక్క కాపరికి అప్పగించి, నేను వచ్చిన దానికి గొర్రెలు జాగ్రత్తగా చూసుకో, మరి మంద చెదిరిపోకుండా చూడని చెప్పేసి యుద్ధ భూమికి దావీదు వెళ్ళాడు. ఇలా దావీదు యెషయా కుమారులలో ఎన్నో వాడంటే 8వ వాడు. ఎన్నో వాడమ్మా? 8వ వాడు. దావీదు అనే పేరుకి అర్థం ఏంటంటే ప్రియుడు, దేవుని హృదయానుసారం. దేవుని హృదయానుసారం. ఇప్పుడు దావీదు తండ్రి మాటకు లోబడుతున్నాడా లేదా? లోబడుతున్నాడు. వాళ్ళ నాన్న మాట విని యుద్ధ భూమికి బయలుదేరి వాళ్ళ అమ్మల కోసం 10 రొట్టెలు 9 గోధుమలు వేయించి, సహస్రాధిపతి అంటే సైన్యాధ్యక్షుడు, సైన్యాధ్యక్షుడికి 10 జున్నుగడ్డలు తీసుకుని బయలుదేరి వెళ్ళాడు. వీళ్ళారా, మీరు కూడా చాలా సందర్భాల్లో ఎక్కడికైనా బయలుదేరితే చుట్టాలింటికి కానీ మరి బయలుదేరినప్పుడు మన దగ్గర వస్తువులు కొన్ని తీసుకొని బయలుదేరుతాం. మన ఇంట్లో ఏది ఉంటే అది, పెసలు ఉంటే పెసలు, కందులు ఉంటే కందులు, మినువులు ఉంటే మినువులు, జొన్నలు ఉంటే జొన్నలు, ఏదో ఒకటి గిఫ్ట్గా తీసుకొని వెళ్తాం. ఎందుకంటే మర్యాద. ఎందుకంటే మా వాళ్ళు నాకేం తెచ్చారు అని వాళ్ళు చూస్తూ ఉంటారు. మీరు కూడా వాళ్ళని తీసుకెళ్ళి అవి ఇచ్చి సంతృప్తి పరుస్తాను. మరి ఇక్కడ భయంకరమైన యుద్ధం జరుగుతాం, పిలుపు జరుగుతుంది. ఆ యుద్ధంలో వాళ్ళు ఆకలితో ఉంటారు, తినే టైం ఉండదు. ఆ తినే టైం లేని సందర్భంలో వాళ్ళ అన్నల కోసం రొట్టెలు తీసుకొని, గోధుమలు తీసుకొని, వేయించిన గోధుమలు తీసుకొని, మరి అలాగే ఇంకా ఏం తీసుకున్నాడు? జున్నుగడ్డలు తీసుకొని ఆ యొక్క సైన్యాధ్యక్షుడి కోసం బయలుదేరాడు. మరి ఈ రోజుల్లో ప్రేమలు కరువైపోతున్నాయి. మా ఇంటికి వస్తే నాకేం పెడతావు, మీ ఇంటికి వస్తే నాకేం పెడతావు, ఇటువంటి మనుషులు తయారయ్యారు. మా ఇంటికి వస్తే నాకేం పెడతావు, మీ ఇంటికి వస్తే నాకేం పెడతావు. ఏకానికి మనం కూడా కానీ వాడు ఇచ్చే పరిస్థితి కనపడతాం. అంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అనే సూత్రాన్ని మర్చిపోయారు. మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకునేది, అంతేగాని ఎప్పుడు పుచ్చుకోవడమే కాదు, ఇవ్వడం ద్వారా మనం నేర్చుకోవాలి. దేవుడికి ఇచ్చి శోధించాలి. మన బంధువులకి, స్నేహితులకి, సహోదరులకి, అన్నదమ్ములకి ఇచ్చి శోధించాలి. దావీదు కూడా వాళ్ళ నాన్న మాట ప్రకారం తన యొక్క అన్నల కోసం ఆహార పదార్థాలు తీసుకుని బయలుదేరి యుద్ధంలో ప్రవేశించాడు. దావీదు మరి మొదటి దినవృత్తాంతం గ్రంథం తీయండి ఒకసారి, 2వ అధ్యాయం 12వ వచనం. మొదటి దినవృత్తాంతములు 2వ అధ్యాయము 12వ వచనం. మొదటి దినవృత్తాంతములు 2వ అధ్యాయము 12వ వచనం, 12, 13, 14. బోయజు ఓబేదు కనెను, ఓబేదు యెషయాను కనెను, యెషయి తన జ్యేష్ఠ కుమారుడైన ఎలియాబును, 2వ వాడైన అబీనాదాబును, 3వ వాడైన షమ్మాను, 4వ వాడైన నేతనీయును, 5వ వాడైన రత్తయిని, 6వ వాడైన ఒజేమును, 7వ వాడైన దావీదును కనెను. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ సెరాయియా
అబిగయీలు వీరు అక్క చెల్లెంటులు. సెరూయ కుమారులు ముగ్గురు, అభిషేక్, యోవాబు, అసాహేలు. ఇక్కడ దావీదు యొక్క సంతానం గురించి తెలియజేసినప్పుడు దావీదు ఎఫ్రాతా గోత్రం నుంచి వచ్చినాడని చెప్పబడ్డ తర్వాత ఇశ్రాయేలుకి రెండవ రాజు, సౌలు తర్వాత ఎన్నుకోబడ్డ రెండవ రాజు, సమూయేలు చేత అభిషేకించబడి గొర్రెలు కాసుకునేవాడు. పొలంలో ఉంటే సమూయేలు పిలిపించి అభిషేకించాడు. వాళ్ళ నాన్న అనుకున్నాడు, వీడు ఆ గొర్రెలాగానే వీడు కూడా గొర్రెలు చేసుకుని ఎర్రగా ఉంటాడు, ఈయనట్టు అభిషేకిస్తారులే, నా మిగతా కుమారులు చాలా అందంగా పొడుగా ఉంటే యుద్ధం చేస్తారు, చాలా అభిషేకంగా ఉంటారని అనుకున్నాడు. కానీ దేవుని అభిషేకం ఎవరుకున్నాయంటే దావీదు. రాశిలో లేని వాడే రాశిలోకి వచ్చాడు, అంటే తీసేసిన వాడే రాశిలోకి వచ్చాడు. ఎవరినైతే మనం తీసేసి మాట్లాడతామో వాళ్ళే రాశిలోకి వస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మాటలను బట్టి మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. దావీదు భయభక్తులు కలిగినవాడు, భయభక్తి కలిగినవాడు, భక్తి కలిగినవాడు. ఆయన 86వ కీర్తన తీయండి, 16వ వచనంలో చూస్తే 86:16 కీర్తన గ్రంథంలో దావీదు గురించి రాయబడ్డది మాట పరిశీలిద్దాం. నా తట్టు తిరిగి నన్ను కరుణింపు, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపు, నీ సేవకుల కుమారుని రక్షింపుము. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించున్నావు. నా పగవారు చూసి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాళ్ళు నాకు కనపరచుము. స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దావీదు యొక్క మరి సేవకుని నీ బలం అనుగ్రహింపుము, నీ సేవకురాలు కుమారుని రక్షించు. ఈ ప్రార్థన ఎవరు చేస్తున్నారు? దావీదు తల్లి. దావీదు తల్లి. దావీదు తల్లి దావీదు కోసం ప్రార్థన చేస్తున్నారు. యెషయా ముసలివాడైనా కానీ దావీదు కోసం తల్లి ప్రార్థన చేస్తారు. వీళ్ళరా వాక్యం మాట్లాడుతూ ఉంటే తల్లిదండ్రుల ప్రార్థన పిల్లలకి ఆశీర్వాదం. తల్లిదండ్రుల ప్రార్థన పిల్లలకి ఆశీర్వాదం. మరి ఒకసారి ఆలోచించండి, మరి అబ్రహాము ప్రార్థన చేశాడు పిల్లల కోసం, ఇస్సాకుని మరి కుమారుడుగా పొంది ఉన్నాడు. మరి ఏ తండ్రి అయితే ప్రార్థనతో నిత్యం జరుగుతూ ఉంటారో వారి కుమారులంట ఆశీర్వదించడం. హిజ్కియా ప్రార్థన చేస్తే మనుష్యేనంట, ఆయన కుమారుడు మనుష్యే 55 సంవత్సరాల రాజ్యం పరిపాలించాడు. స్తోత్రం, హల్లెలూయా. హిజ్కియా ప్రార్థన ఆలకించి మనుష్యకి రాజ్యం ఇచ్చినప్పుడు మనుష్యే 55 సంవత్సరాలు పరిపాలించాడు. దావీదు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు తెలుసా? 40 సంవత్సరాలు. దావీదు కంటే మనుష్యకి ఎక్కువ ఇచ్చాడు. దావీదు కంటే మనుష్యకి ఎక్కువ ఇచ్చాడు రాజ్య పరిపాలన. 40 సంవత్సరాలు మరి దావీదు పరిపాలించాడు. ఇప్పుడు అబ్రహాం లింకన్ అమెరికా దేశం 5 సంవత్సరాలు గొప్ప ప్రెసిడెంట్ అని చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రి అంటే ఆయన 20 సంవత్సరాలు పరిపాలిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 10 సంవత్సరాలు పరిపాలించారు. విడిపోయిన తర్వాత మన గడిచిపోయింది 5 సంవత్సరాలు, ఇప్పుడు గడిచేది 5 సంవత్సరాల కాలంలో 20 సంవత్సరాలు. ఈ 20 సంవత్సరాల కాలంలో ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేశాడని అడుగుతారు. ఏం చెబుతారు? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేశారు అని అడుగుతారు. మొట్టమొదటి ఏం చెప్తారంటే హైటెక్ సిటీ నిర్మించి కంప్యూటర్ ఉద్యోగాలు తీసుకొచ్చి పిల్లలకు అందించారని చెప్పి చెప్తారు. రెండవది సిమెంట్ రోడ్లు నిర్మించారు. చంద్రబాబు నాయుడు కాలంలోనే గ్రామాల్లోకి పట్టణాల్లోకి సిమెంట్ రోడ్లు వచ్చి నెలలు మొత్తం కూడా రోడ్లు బాగుపడతాయి. అంతమంది గుంట నుండి మెట్టుకోలేక బుర్రలు తొక్కుకుంటూ అసహ్యంగా నడుస్తూ ఉంటారు. సిమెంట్ రోడ్లు నిర్మించారు, పక్కా కాలనీ నిర్మించారు. తర్వాత ఇంకేం చేశాడు? మహిళలకి గ్యాస్ సిలిండర్లు ఇచ్చాడు. మహిళలకి చంద్రబాబు నాయుడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాడు. మంచిగా ట్యాంకులు కట్టించాడు. ఇప్పుడు విజయవాడ అతను గుంటుపల్లి పిచ్చి కూడా ఆయనే మరి రాష్ట్ర విడిపోయిన తర్వాత శాంక్షన్ చేయించి ఔటర్ రింగ్ రోడ్డు కోసం చేయించారు. అట్లా
కొన్ని మంచి పనులు జరుపుకుంటాం. దావీదు యొక్క పరిపాలనలో చేసిన మంచి పనులు ఏంటంటే పేదలను ఆదరించేవాడు, పేదల్ని ఆదరించేవాడు. మంచి రాజు, గొప్ప రాజు. దావీదు పరిపాలిస్తామంటే క్షేమము, సంక్షేమము, విశ్రాంతి ఉంది, నెమ్మది ఉంది, సమాధానం ఉంది, శాంతి. ఎందుకంటే గొప్ప రాజు. శత్రురాజులు వస్తే తానే స్వయంగా వెళ్ళి జయించి వచ్చాడు. రాజ్యానికి కావాల్సిన అవసరాలు అక్కడనే తీర్చేవాడు. కాబట్టి దావీదు కాలంలో సుఖ సంతోషాలతో రాజ్యం వెలుగుతుంది. ఆయన కోసం తల్లి ప్రార్థన చేసింది. కాబట్టి దావీదు యొక్క పూర్వీకులు మనోహరమైన ఉత్సాహభరితులు. మనోహరమైన ఉత్సాహభరితులు. మనోహరము అంటే ఏంటి, ఉత్సాహం అంటే కొన్ని మాటల్లో చెప్తాను. మనోహరమైన, ఉత్సాహం అంటే సంతోషం, ఉత్సాహం అంటే సంతోషం. మనందరం కలిసి సంతోషంగా పండుగ తీసుకుంటాం, ఉత్సాహంగా. మనోహరం అంటే చెప్పండి, మనోహరుడా యేసయ్య అంటే పోల్చలేని వాడు, పోల్చలేని వాడు, వర్ణింప శక్యము కాదు, వర్ణింప శక్యము కాదు. అంటే దావీదు యొక్క పూర్వీకులు కూడా వర్ణింప శక్యము కాని రీతిలో వర్తిల్లారు. ఆదికాండం 37వ అధ్యాయం 26, 27 వచనాలు చూసినట్లయితే ఆదికాండము 37వ అధ్యాయము 26, 27. అప్పుడు మన సహోదరుని చంపి వాడి మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలీయులకు వానిని అమ్మివేయుదుము రండి. వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కాదా? వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను. అందుకు అతని సహోదరులు సమ్మతించారు. ఇక్కడ అప్పుడు యూదా మనము మన సహోదరులు చంపి వాని మరణమును దాచిపెట్టినందువల్ల ఏమి ప్రయోజనం అంటే ఎవరి గురించి చెప్తుంది మాట? యేసేపు గురించి. యూదా అంటున్నాడు, అరే బాబు, మనలో యేసేపుని చంపి మనం వంటలో పడేస్తే మనకు లాభం ఏంటి, ఉపయోగం ఏంటి? ఈ ఇష్మాయేలుకు వాడిని అమ్మివేయడం అని, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయలేదని తన సహోదరులతో చెప్పాడు. అంటే యేసేపును బ్రతికించడం వల్ల, యేసేపును బ్రతికించడం వల్ల యేసేపుకి 2 కుమారులు పెట్టారు. చెప్పండి, వాళ్ళ పేరు చెప్పండి. మనష్షే, ఎఫ్రాయిము. ఎఫ్రాతా గోత్రం అంటే ఎఫ్రాయిము గోత్రం నుంచి వచ్చిన వాడు దావీదు. స్తోత్రం, హల్లెలూయా. పూర్వీకులు మనోహరమైన వారంటే యేసేపు కరువు కాలంలో ఐగుప్తు దేశంలో ఉండి ఇశ్రాయేలు యొక్క జాతిని రక్షించాడు. పరిపాలన కూడా కళలు కానీ ఆ కళలు నెరవేర్చినట్టుగా మనోహరమైన కళలు కానీ నెరవేర్చాడు. అంటే మనోహరమైన వంశం నుంచి వచ్చిన వాడు దావీదు. ఎవరా మనోహరుడు అంటే యేసు. వాళ్ళ మొత్తం మళ్ళీ అంటాడు చూడండి, 38వ అధ్యాయం 13 తీయండి. ఆదికాండం 38, 13 పక్కనే. దాని మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి తిమ్నాతుకు వెళుతున్నాడని నామాను తెలుపబడింది. అప్పుడు షేలా పెద్దవాడని తాను పిలువడం చూసి తన వైదేవ వస్త్రములు తీసివేసి ముసుగు వేసుకుని శరీరమంతా కప్పుకుని తిమ్నాతుకు మార్గంలో ఎనాయము ద్వారా కూర్చుండగా యూదా ఆమెను చూసి ఆ ముఖమును కప్పుకున్న వేశాడు. అంటే యూదా గోత్రములో నుంచి యేసు ప్రభువారు రాబోతున్నారని చెప్పి నామాలు ముందుగానే దేవుని యొక్క చిత్తాన్ని బట్టి నెరవేర్చుకోవచ్చు. అంటే దావీదు నామాలు గోత్రం నుంచి కూడా వచ్చిన మనోహరమైన అంశం నుంచి వచ్చిన చూడండి. 43వ అధ్యాయం చేయండి, 8 వచ్చిన పక్కనే 43, 8 వచ్చిన 43, 8 వచ్చిన. నేను ఆ యూదా తన తండ్రి అయిన ఇశ్రాయేలును చూసి ఆ చిన్నవాణిని నాతో కూడా పంపుము, మేము లేచి వెళుదాము,
అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలను చావక బ్రతుకును. నేను అతని గురించి పోటపడుతున్నాను, నీవు అతని గురించి నన్ను అడగవలను. నేను అతని తిరిగి నీ ఎదురు తీసుకుని వచ్చి నీ ఎదుట నిలబెట్టదనల్లా ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండను. ఎవరి గురించి? బెన్యామీను గురించి. బెన్యామీను గురించి. బెన్యామీన్ని యేసేపుకు ఏమవుతాడు? తమ్ముడు. తమ్ముడు అంటే ఈ యొక్క యేసేపు యొక్క కుమారుల్లో మనష్షే ఎఫ్రాయిము గోత్రం నుంచి వచ్చిన వాడు. అతని సహోదరుడు బెన్యామీను. అంటే మనోహరమైన వంశం, రాహేలు యొక్క సంతానం నుంచి వచ్చిన వాడు ఎవరండి? దావీదు. కాబట్టి స్త్రీలారా చూడండి, 44:18 తీయండి పక్కనే. 44:18. యూదా అతని సమీపించి ఏలినవాడు ఒక మనిషి ఒక మాట ఏలిన వారితో తన దాసుని చెప్పుకోనేమో, తమ కోపము తన దాసు మీద రగులుకునేము, తమరు కరువు అంతవారు కదా, ఏలినవాడు మీకు తండ్రి సహోదరుడు ఉన్నాడా అని తమ దాసులను అడిగారు. అందుకు మేము మాకు ముసలివాడు తండ్రి అతని ముసలితనం కూతురు యొక్క చిన్నవాడును ఉన్నారు, వాని సహోదరుడు చనిపోయిన చెప్పారు. యేసేపు చనిపోయిందని చెప్తున్నాడు. ఎవరు? యోధా. కానీ యేసేపు బతికేవాడు అంతా మాట్లాడుతున్నాడు. బతికేవాడి అంటే ఇశ్రాయేలు గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు. ఇశ్రాయేలు అంటే యాకోబు. యాకోబు గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు. అంటే యాకోబు యొక్క 12 గోత్రాల నుంచి వచ్చిన వంశము దావీదు వంశం. అప్పుడు చూడండి వాక్యం మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు దావీదు రూపం ఎలాంటిది చెప్పండి. ఎర్రనివాడు చక్కనివాడు. ఎర్రనివాడు చక్కని రూపస్ ఎర్రనివాడు చక్కని. మొదటి సమయాలు 16వ అధ్యాయము 15వ వచనం. మొదటి సమయాలు 16-15. సౌలు బాగుగా వాయింపగలనని విచారించి నా ఎందుకు తీసుకున్నానని తన సేవకులకు సెలవేయగా, వాళ్ళలో ఒకడు చిత్తగించము బెత్లెహేమీయుడైన యెషయా యొక్క కుమారుడు ఒకటి చూసి, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపస్థై ఉన్నాడు, మరియు యెహోవా వానికి తోడుగానున్నాడని చెప్పారు. స్తోత్రం, హల్లెలూయా. దావీదు యొక్క లక్షణాలు ఏంటంటే చూడండి, మరి సౌలు మహారాజు యొక్క దాసుడు చెప్తున్నాడు, బెత్లెహేమీయుడు. దావీదు ఊరు ఏ ఊరండి? బెత్లెహేమీయుడు. అలాగే యెషయా కుమారుడు 8వ వాడు. అలాగే చమత్కారంగా వీణ విపంచి వాయిస్తాడు. చమత్కారంగా అంటే చాలా చూడముచ్చటగా చక్కగా వాయిస్తాడు. తర్వాత అతడు బహుశూరుడు యుద్ధశాలి. సూర్యుడు యుద్ధశాలి అంటే దూసుకొని పోయేవాడు, యుద్ధం చేసేవాడు. తర్వాత మాట నేర్పరి అంటే చమత్కారంగా మాట్లాడతాడు. చమత్కారంగా చిక్కడు దొరకడు. రూపస్య అందగాడు. యెహోవా అతనికి తోడై స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మీకు ఈ మధ్యాహ్న కాల సమయంలో తోడై ఉండుగాక. ఆమేన్. దావీదు యొక్క గుణగణాలు మనం పరిశీలిస్తే శూరుడు, యుద్ధవీరుడు, రూపసి, అందగాడు, చమత్కారి, మాటకారి, దేవుని అతనికి తోడైనప్పుడు చూసినాము. ఇలా ప్రభు వాక్యం మాట్లాడుతూ ఉంది. మరి దావీదు చేసే పని ఏంటది? వృత్తి. దావీదు చేసే పని ఏంటది? వృత్తి. గొర్రెల కాపరి. అమ్మా, గొర్రెల కాపరి. అతను కనిష్ఠుడు, గొర్రెల కాపరి. అతని తండ్రి కూడా గొర్రెల కాపరి. కాబట్టి ఒకసారి దావీదు మొదటి సమయ గ్రంథము 17వ అధ్యాయం 34 తీయండి. 17:34 అక్కడే 17:34 మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయించుంటాను. సింహమును ఎలుగుబంటి వచ్చి మందల నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోతుండగా నేను దాన్ని తరిమి చంపి
దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించుకుని అది నా మీద రాక దాని గడ్డము పట్టుకుని దాన్ని కొట్టి చంపించండి. నీ దాసుడైన నేను ఆ శరీరమును ఎదుగుబడిని చంపించుకుని జోమల దేవుడి సంఖ్యను తెలుసుకుని సున్నతని ఫిలిప్తులు వారితో ఒకని వరే అగుననియు. స్తోత్రం హల్లెలూయా. అన్న మా కోడిని కుక్క వేసుకుపోతాను, కుక్క పట్టుకుని తీసుకుపోతాను. మా అమ్మగారికి ఎంత ఇది వచ్చిందంటే దాడిలాగా కర్ర తీసుకుని ఎంటపడి దాన్ని ఎంటాడిందంట. ఎంటాడితే కుక్క దొరకలా, కుక్క దొరకలా. మరి నొప్పులు అంత పరిగెత్తదు, నేను ఉరికాను నాకే తెలియదని అక్కడికానని చెప్తుంది. అంటే ఒకానొక సందర్భంలో మనకి ఒక ఆపద వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మీ సత్వం మొత్తం కూడగట్టుకొని దాన్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం. నాకు నడుము నొప్పే, మోకాలు నొప్పే, కీళ్ళ నొప్పే, కాళ్ళు నొప్పి నచ్చిపోతాయి. అసలు అడిగేటప్పుడు అయితే గుర్తే ఉండదు, పోయి వచ్చాక సంగతి ఉండదు. అంతే అంటే చిత్తరాత్రి సంగతి ఉండదు. నడుము నొప్పి వస్తే, మోకాలు నొప్పి వస్తే, కీళ్ళ నొప్పి వస్తే, కాళ్ళు నొప్పి వస్తే, పొద్దున లేవలేని కూడా వస్తుంది. కాబట్టి అటువంటి స్థితిలో ఉంటారు. కానీ దావీదు అంటాడు సౌలు మహారాజుని, నేను యుద్ధ వీరుని, శూరుని, చమత్కారుని, మాట నేర్పని. ఒకసారి మా మంద మీదకి ఒక ఎలుగుబంటి వస్తే దాన్ని జూలు పట్టుకొని ఈడ్చి కొట్టి చీల్చి చంపేశాను. ఆ మేక పిల్లని దాని నోట్లోంచి కాపాడాను. రెండవసారి సింహం వస్తే సింహం మీద నేను పైకెక్కాను, దాని మీద నేను కూర్చొని దాని నోట్లో చేతులు పెట్టి చీల్చి నేను చండాడు చంపి మేక పిల్లల్ని కాపాడు. గొడవలు వస్తే కథ తీసుకొని ఎంటాడు చంపాను. అటువంటి యుద్ధ నైపుణ్యం నా దగ్గర ఉంది. ఆ ఫిలిప్తుడు ఎంత మనకన్నా, ఆ ఫిలిప్తుడు గొలియాతు కాడు. వచ్చి మనందరూ సవాల్ వేస్తా ఉంటే, రెండు ఇశ్రాయేలుల సంగతి చూస్తా, ఈరోజు అందరు నమ్మేస్తా, మింగేస్తారు అంటే ఎవడు యుద్ధానికి పోవటంలా, అందరూ అదురుకుంటున్నారు, భయపడిపోతున్నారు. భయపడిపోతా ఉంటే దావీదు వచ్చాడు. మనకి ఎందుకు వచ్చాడు దావీదు చెప్పండి? వాళ్ళందరికీ ఏం తెచ్చుకొచ్చాడు? 10 జొన్న రొట్టెలు, గోధుమ రొట్టెలు, 10 గోధుమలు తీసుకొని 10 జున్నుగడ్డలు తీసుకొని వాళ్ళందరికీ ఇవ్వడం కోసం వచ్చాడు. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, దావీదు యొక్క యుద్ధ నైపుణ్యం ఏంటంటే 3 పనులు చేశాడు. 1 తొడేలు చంపాడు, 2 ఎలుగుబంటిని చంపాడు, 3 సింహాన్ని కూడా చంపాడు. కాబట్టి ఫిలిప్తీయుల యొక్క చేతిలో ఇశ్రాయేలు ఓడిపోతామంటే దావీదు యొక్క రక్తం వెంట మరిగిపోతున్నాడు.
కరిగిపోతాడు. ఈ పిల్లోడు ఏం చేసిందంటే దావీదు విపక్ష వాయిస్తాడు, వీణా విపత్తి వాయిస్తాడు. సరే, ఆయనకు కోపం వచ్చింది. సచ్చు ఎదవల్లారా, మీలో రోషం లేదా? నన్ను ఎదిరించేవాడు లేడా అని దావీదు వింటున్నాడు. కానీ మిగతా వాళ్ళు పారిపోయేస్తున్నారు, దాన్ని పెట్టుకొని యుద్ధానికి పోయి పారిపోయేస్తున్నారు. ఆ గొలియాతు ఒక్కడే రండిరా అని తొడగొడుతున్నాడు. వ్యాపారం కూడా సాహసం చేయలేదు. ఈ పిల్లవాడు 14-15 సంవత్సరాలు, 16 సంవత్సరాల వయసు, చిన్న వయసు పిల్లవాడు. ఈ పిల్లవాడు ఏం చేసిందంటే తను వస్తా ఆ యొక్క మరి మాటలు రాజులు చెప్పాడు. చెబితే ఆ సౌలు మహారాజులో యెహోవా నీకు తోడుగా ఉంటాడు రమ్మంటున్నాడు. చూడండి, ఆయన బాగొచ్చుగా. సౌలు మహారాజు పోయి గొలియాతును చంపొచ్చుగా, యుద్ధం చేయొచ్చుగా. సైనికులు పంపించేసి వాళ్ళని చావబడుతున్నాడు. ఈ మాట అనేసరికి మరి ఆ మాట యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతుల నుండి కూడా నన్ను విడిపించమని చెప్పాను. అందుకు సౌలు కొమ్ము యెహోవా నీకు తోడుగా నుండుగాకని దావీదుతో దావీదు అంటున్నాడు, యెహోవా నాతో మాట్లాడాడు, ఆ ఫిలిష్తీయుని చంపమన్నాడు, చంపుతాను, నాకు అవకాశం ఏంటంటే సౌలు అంటాడు, యెహోవా నీకు తోడుగా ఉంటాయా ఇల్లు అంతేకాదు పిల్లవాడివి, నేను అంతాలే వద్దులే అని చెప్పి అంటలా. సరే, ఈ పిమ్మట సౌలు ఏం చేసినాడు, వస్త్రాలు తీసుకొచ్చి కింద ఆ డ్రెస్ తీసుకొచ్చి వస్త్రాలు తీసుకొచ్చి ఒక డాల్ ఇచ్చి కత్తి ఇచ్చి డ్రెస్ వేసి మరి దావీదుకి పంపిస్తా ఉంటే మరి ఆ దావీదు అవి వాడటం దానికి అలవాటు లేదు. ఎప్పుడు వేసుకున్నాడు కాదు కదా, చికాకుగా ఉంటాడు. మన పిల్లలకి ఏదన్నా సిల్క్ బట్టలు వేస్తే చిన్నప్పుడు బట్టలు పుట్టినరోజు తీసుకొని చేస్తే చికాకు చేసుకొని తీసేస్తూ ఉంటారు. చికాకు చేసుకొని తీసేస్తూ ఉంటారు. అని అక్కడ చూశారండి, ఇంటికి పుట్టినరోజు ప్రార్థన చేద్దామని చెప్తే చుట్టాల్లో చూస్తే మా మనవాడు వాడు అంటే పేరు కేతన్ బాబు. ఆ కేతన్ బాబు గారిది అక్షరాభ్యాసం చేపిద్దామని చెప్పారు. వాళ్ళు మంచి బట్టలు వేసుకొని చేస్తున్నారు. అవి వాడు గుచ్చుకుంటారు, తీసేస్తున్నాడు. మళ్ళీ అవి తీసేసి టీషర్ట్ అని ఒక దగ్గర వేసి కూర్చోబెట్టారు. అంటే దావీదుకు కూడా సేమ్గా అలాగనే ఉంది. ఈ డ్రెస్ వేస్తే ఆ కిరీటం, డాలు, కత్తి, వస్త్రాలు గుచ్చుకుంటారు. తీసేశారు. తీసేసి అలవాటు లేదు కాబట్టి తీసేసి వాడుక తీసేసి ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 సన్నని రాళ్ళు ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరుకుపోయాను. స్తోత్రం, హల్లెలూయా. దావీదు యొక్క యుద్ధ ఉపకరణాలు ఏంటంటే ఏటి లోయల్లో 5 సన్నని గుండ్రాలు, మన ఏంటో పోతే ఏమిటేమా గుండ్రాలు ఉంటాయి. ఏమంటే గుండ్రాలు 5 అంతంత రాళ్ళు, సన్నని గుండ్రాలు అంతంత రాళ్ళు వేసుకున్నాడు. జేబులు వేసుకున్నాడు, వడిసెలు తీసుకున్నాడు. యుద్ధానికి బయలుదేరి ఈడేంట్రా అందరికి కటాలు ఉన్నాయి, కత్తులు ఉన్నాయి, ఈటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, దాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఏమీ లేకుండా వీడు ఏదో ఒక 5 రాళ్ళు తీసుకున్నాడు, వడిసెలు తీసుకున్నాడు, చక్కెర వేసుకున్నాడు, వెళ్తున్నాడు అని చెప్పి చూసి వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నాడు. ఒక దెబ్బకే వాడు ఊరితే చచ్చిపోతాడు, వీడు ఆకాశ పక్షిన ఊరితే పోయి అని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉంటే మరి చూడండి, ఆ యొక్క సందర్భంలో జాలు మోయేవాడు తనకు ముందుగా నడవగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పార చూసి దావీదు కసుకుని అతడు బాలుడై ఎర్రనివాడును రూపశీలుడు చూసి అతను తృణీకరించను. ఇప్పుడు ఆ ఫిలిష్తీయుడు ఒక 9 అడుగులు అనుకోండి, సుమారు 10 అడుగులు అనుకోండి. వాటి దాని మోయడానికే జనం 10 మంది పోతున్నారు. ముందు అంత పెద్దగా ఉన్నాడు, ఈ రూమ్ అంతా ఎదుర్కొన్నాడు, ఎత్తున్నాడు.
దాని మాత్రంటే దావీదు కింద చూశాడు, అన్న ఒక శ్రమలా కనపడుతున్నాడు, ఎర్రగా కలిసి చక్కగా పిల్లడు కనపడుతుంది. వాడిని చూసి ఈ యొక్క ఫిలిష్తీయుడు అనుకున్నాడు గొలియాతు, తృణీకరించాడు, తీసి పారేసి ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదకి వచ్చున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరు మీద శపించను. చూడండి, దావీదు కర్ర తీసుకొని వస్తున్నాడు, వరుసల కర్ర. ఆ వరుసల కర్ర తీసుకొని వస్తూ ఉంటే ఈ యొక్క ఫిలిష్తీయుడు గొలియాతు అంటున్నాడు, ఎలా త్వరగా నేను కుక్కనుకున్నావా ఎలా అని చెప్పి వాడి భాషలో వాడిని ఆ పిల్లవాడిని శపిస్తున్నాడు. ఎవరు శపిస్తారు మీరు? అసలుగా మీ నోట్లో వచ్చి బూతులు వచ్చిందంటే మామూలుగా రాదు. వాడి నోట్లో కూడా బూతులు వచ్చి ఉంటాయి, పోలీసు వాళ్ళు కూడా బూతులు మాట్లాడతారు, ఆ ఖైదీలతోటి నేరస్తులతోటి వచ్చే బూతులు మాట్లాడతారు. వాడు మాట్లాడి కూడా రావచ్చు, ఆ బూతులు మాట్లాడతారు. అట్లా మాట్లాడినా కానీ దులిపేసుకుని పోయే దొంగలు ఉంటారు, మనతనం చేసి దొంగ ఉంటారు సహా దులిపేసుకుని ఎంత కుట్టలు పట్టినాయి కేకలు పెడతారు. అంత చల్లవాడు పెట్టి మళ్ళీ వదిలిపెట్టి 2 రోజులు దొంగలు చేస్తుంటారు, కుక్క చూసుకుంటారు. కాబట్టి మరి నా దగ్గర నన్ను నీ మాంసము ఆకాశ పక్షులకు భూమృగములను ఇచ్చివేతులను ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు నీవు కత్తియు డిగటయు బల్లెము ధరించుకుని నా మీద వచ్చున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుకు సైన్యములకు యెహోవా నా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. స్తోత్రం, హల్లెలూయా. అంటే తిరస్కరిస్తున్నావు చూసావా, నా వెనకమాల యెహోవా అన్నాడు, నా యేసయ్య అన్నాడు. నువ్వు అనుకున్నావు మా దేవుడు సామాన్యుడు, కందరీగలతో నిర్ణయించాడు. కందరీగలతో ముక్కుల్లోకి చెవుల్లోకి పోయి కుట్టి సైన్యాన్ని చంపింది. కందరీగలు వచ్చి విసరికలు వేసి కొట్టిన సలా బాధ్యత. మరి అగ్ని కురిసింది, వడగల్లో పడ్డాయి, పిడుగులు పడ్డాయి. దేవుడు యుద్ధం చేస్తే ఎంత చేస్తాడు? ప్రకృతితో చేస్తాడు. ఏముందంటే భూమి చేర్చబడి ఒక కుటుంబం లోనకపోయింది. ఆ కుటుంబం పేరు చెప్తారా? భూమి చేర్చబడి లోనకపోయింది. ఎవరు ఎదిరిస్తే? దైవజనుడిని ఎదిరిస్తే. ఏది ఆ కుటుంబం? ఎవరి కుటుంబం అది? అభిరాము, దాతాను. ఈ కుటుంబం భూమి చేర్చబడి కొరాహు యొక్క సంతతి భూమిలోకి దిగిపోయింది. అనుకున్నావు దేవుడు యుద్ధం చేస్తే నువ్వు ఇక్కడ నుంచునే ఉంటావు, నీ కళ భూమి చీలిపోయింది, లోనకు పోయి మళ్ళీ భూమి మూసేస్తావు. చూసారు అంత గొప్ప దేవుడు అని. ఏం చేయడు, అక్కడ పక్కన ఉంటాడు, శత్రువు ఉంటాడు, వాడు వచ్చిన కానీ భూమి చీలిపోతే మనకు మాత్రం మూసేస్తాడు. వాడి మీద ఎక్కడ పడుద్ది, నీకు పడదు. వాడి మీద అగ్ని కూర్చుంది, నీకు పడదు. వాడి మీద వరదలు పడతాయి, నీకు పడదు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి కుర్చీ తీసుకెళ్ళమాట, కూర్చోలేదు. దేవుని యొక్క బిడ్డలకి మరి అగ్ని ద్వారా, ప్రకృతి ద్వారా ఆయన సమాధానం లేదు. కాబట్టి దేవుని దృష్టిలో ఎప్పుడైనా సరే మనం తగ్గింపు స్వభావం కలిగి కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. ఈ ఫిలిష్తీయుడు మాట్లాడే మాటలు దావీదు విని, నేను నా దేవుని పేరుగా నీ మీద నేను వస్తున్నాను అమ్మా, వందనాలమ్మా, బాగున్నారమ్మా అని చెప్పి మనం మాట్లాడాలి. మనం మాట్లాడే మాటల్లో తగ్గింపు స్వభావం, యేసు నామం పేరుగా ఉండాలి. ఇక్కడ దావీదు కూడా ఆ దినమున, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును, ఇశ్రాయేలులో దేవుని లోక నివాసులను తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరమును ఆకాశ పక్షులను భూమృగములను ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రచించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుంటారు. యుద్ధము యెహోవాదే. అందరూ చెప్పడం మాట, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. స్తోత్రం, హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు
యుద్ధము యెహోవాదే. ఏంటమ్మా? యుద్ధము యెహోవా. నీది కాదు. నీకు అనారోగ్యం వచ్చినా, అప్పుల సమస్య వచ్చినా, మరి పిల్లలు లేకపోయినా, వివాహం కాకపోయినా, పంట పండకపోయినా, కుటుంబంలో శాంతి సమాధానం లేకపోయినా, యుద్ధము యెహోవా. దేవుడి మీద భారం అయ్యాడు. ఈ భారము నా మీద మోపుము, అప్పుడు నీవు చేయనంతయు సఫలమవును. కాబట్టి మరి దావీదు యెహోవాకి యుద్ధం అప్పగించాడు. ఫిలిష్తీయులని జయించడం కోసం యుద్ధము యెహోవా. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు, యుద్ధము నీ పక్షాన చేసేవాడు ఎవరయ్యా? యెహోవాయే. యెహోవాయే. నేను ఏమాత్రం వాడని, ఎంతో కనుక అంతలో ఆవిర్లాంటి వాడిని, నీటి మీద దొరగలాంటి వాడు. కాబట్టి నా పక్షాన ఉన్నవాడు కునుకడు నిద్రపోడు. కాబట్టి పగల ఎండ దెబ్బ నీకు తగలదు, రాత్రి వెనక దెబ్బ నీకు తగలదు. ఇది మొదలుకొని నీకు రాకపోతే నిరంతరం కాపాడే దేవుడు నీతో మాట్లాడాలి. అప్పుడు కదా ప్రభు యొక్క చిత్తాన్ని గ్రహించుకోండి. దావీదు అన్నాడు, ఆవిడ మిమ్ము మా చేతికి అప్పగించమని చెప్పాను. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలుగుటకై అతనికి ఎదురుపోగా, దావీదు వారిని ఎదుర్కొన్నకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి ఒక రాయి ఒకటి తీసి బడిసెలలో విసిరి ఆ ఫిలిష్తీయుని మొదలు కొట్టాడు. ఆ రాజు వారి తెచ్చుకుని ఉన్న వారు వాళ్ళ స్తోత్రం హల్లెలూయా. ఒక్క రాయి తీసుకొని వరుసలో పెట్టాడు, గిరా తిప్పాడు. ఆ ఫిలిష్తీయుని ఒళ్ళంతా కూడా కవచం ఉంది, సేఫ్ కాదు. ఎక్కడ రాయి దగ్గర కానీ నివసిపారు, కానీ ఒక్క ప్లేస్ ఖాళీ ఉంది, ముసుట కొంచెం ఖాళీ ఉంది. ఆ ఖాళీ ప్లేస్ ముసుటకు పోయి రాయి తగిలితే దెబ్బకు బోర్ల పక్కన పడితే వాడి కత్తి తీసి వాళ్ళ వల్ల కత్తి తీసి తలకాయ తెగదరికి చేసుకుంటే సౌలు మహారాజు చెప్తున్నాడు. సౌలు ఆశ్చర్యపోయిన మామూలు పోరగాడు సామాన్యులు కాదు, లేదు 115 సంవత్సరాలు పోరగాడే కానీ పెద్ద సైనికులు తీసుకొచ్చిందని చెప్పి సౌలు మహారాజు చక్కగా వణికిపోయాడు. కాబట్టి నువ్వు చేసే ప్రార్థన నీ శత్రువును జయించాలి, నీ సమస్యలు జయించాలి. ఎన్ని బాధల్లో ఉన్నా, ఎన్ని వ్యాధుల్లో ఉన్నా, ఎన్ని ఇరుకుల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, దేవుడి తట్టు నువ్వు తిరిగితే నీ పక్షాన దేవుడు యుద్ధం చేసి శత్రువుని నీకు అప్పగిస్తాడు. స్తోత్రం హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించిన దాకా రేపు వారం చెప్తాను. సమయం 1 గంట అయింది కాబట్టి ముగించుకుందాం.